ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వారం రోజులకు చేరుకుంది. ఈ యుద్ధం రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుంది. ఇరాన్లోని అన్ని ప్రాంతాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్న ఓ ప్రాంతాన్ని మాత్రం కనీసం టచ్ కూడా చేయలేకపోయింది. అదే ఫోర్డో అణు స్థావరం. శత్రువులు నాశనం చేయకుండా నిర్మించిన ఈ అణు కేంద్రాన్ని ధ్వంసం చేయాలని ఇజ్రాయెల్ ప్లాన్ వేసింది. ఫోర్డో స్థావరంపై సూపర్ హెవీ బాంబును B-2 స్టెల్త్ బాంబర్తో దాడి చేయాలని ప్లాన్ వేసింది. అయితే సూపర్ బాంబు దాన్ని ప్రయోగించే బాంబర్ విమానం రెండూ అమెరికావే. ఇజ్రాయెల్ అడిగిన సాయం అమెరికా చేస్తుందా? ఇజ్రాయెల్ ఫోర్డో లక్ష్యం నెరవేరుతుందా? ఫోర్డోపై ట్రంప్ ఏమంటున్నారు? లెట్స్ వాచ్. ఫోర్డో అణు స్థావరంపై ఇజ్రాయెల్ కన్నేసిందా? ఫోర్డో ధ్వంసానికి అమెరికా బాంబర్లు అవసరమా? ఇజ్రాయెల్కు బంకర్ బాంబర్లను ట్రంప్ ఇస్తాడా? ఫోర్డో ఇరాన్ అణు కార్యకలాపాలకు మణిమకుటం. ఇరాన్కు అత్యంత కీలకమైన అణు స్థావరం కూడా అదే. అణుబాంబును సైతం ఫోర్డోలోనే తయారు చేయాలని ఇరాన్ భావించింది. ఈ స్థావరం వాయువ్య ఇరాన్లో ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ మెయిన్ టార్గెట్ కూడా ఫోర్డోనే. ఈ అణు స్థావరాన్ని ధ్వంసం చేయాలన్నది ఇజ్రాయెల్ ప్రణాళిక. కానీ ఇప్పటి వరకు ఫోర్డో స్థావరాన్ని మాత్రం ఇజ్రాయెల్ టచ్ కూడా చేయలేకపోయింది. నిజం చెప్పాలంటే ఫోర్డో అణు కేంద్రాన్ని ఇజ్రాయెల్ ఒక్కటే ధ్వంసం చేయడం అసాధ్యం. ఈ భూగర్భ కేంద్రాన్ని నాశనం చేయాలంటే ఇజ్రాయెల్కు అమెరికా సాయం తప్పనిసరి. అయితే ఇజ్రాయెల్ మిషన్కు అమెరికా సహాయం చేస్తుందా? ఈ ఐడియాను చాలా సీరియస్గా పరిగణిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. ఫోర్డోను ధ్వంసం చేయాలని ఇజ్రాయెల్ తెగ ప్రయత్నాలు చేస్తుంది. ఇరాన్ అణు కార్యక్రమాలకు ఈ స్థావరం సజీవంగా ఉంచుతోంది. ఈ అణు స్థావరంలో సుమారు 3000కు పైగా సెంట్రిఫ్యూజులు ఉన్నాయి. యురేనియంను ఆయుధంగా మార్చేందుకు ఈ సెంట్రిఫ్యూజులు ఉపయోగపడతాయి. చాలా కాలంగా ఫోర్డో స్థావరంలో కార్యకలాపాలు సాగుతున్నాయి. అణుబాంబు తయారీకి ఇరాన్ చేరువైంది. అందుకే ఫోర్డోను ఇజ్రాయెల్ ముప్పుగా భావిస్తోంది. అయితే ఫోర్డోను ధ్వంసం చేయడం అంత సులువు కాదు. ఎందుకంటే భూగర్భంలో చాలా లోతులో ఈ అణు స్థావరం ఉంది. పర్వతం అడుగున 300 అడుగు లోతులో ఫోర్డో స్థావరాన్ని ఇరాన్ నిర్మించింది. సో దీన్ని డ్రోనో మిస్సైలో ఏమాత్రం ధ్వంసం చేయలేవు. అందుకే ఇప్పుడు దాన్ని ధ్వంసం చేసే ఆయుధాలపై ఇజ్రాయెల్ కన్నేసింది. ఫోర్డో అణు కేంద్రంలోకి కమాండోలను పంపాలన్న ప్లాన్ కూడా ఇరాన్ వేసింది. ఈ ప్లాన్ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఇజ్రాయెల్ పంచుకుంది. దీని ప్రకారం హెలికాప్టర్లలో కమాండోలను ఫోర్డో ఫెసిలిటీకి పంపాలని ఇజ్రాయెల్ ప్లాన్ చేసింది. కమాండోలు వెళ్లి ఆ స్థావరంలో బాంబులు ఫిక్స్ చేసి బయటకు వచ్చిన తర్వాత పేల్చాలన్నది ఇజ్రాయెల్ వ్యూహం. కానీ నెతన్యాహు ప్లాన్ను ట్రంప్ తిరస్కరించాడు. ఫోర్డోను ధ్వంసం చేయాలంటే ఇజ్రాయెల్ ముందు కేవలం ఒక ఆప్షన్ మాత్రమే ఉంది. ఆ ఆప్షనే బంకర్ బస్టర్ బాంబ్. అసలు బంకర్ బస్టర్ బాంబులు అంటే ఏమిటి? సాధారణ బాంబులకు వాటికి తేడా ఏంటి? బంకర్ బస్టర్ బాంబులు ప్రత్యేక ప్రయోజనం కోసం రూపొందించబడ్డాయి. భూగర్భం లోతులో దాగి ఉన్న లక్ష్యాలను ఛేదించడానికి రూపొందించబడ్డాయి. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఫోర్డో లాంటి అణు స్థావరాలను ధ్వంసం చేయడానికే బంకర్ బస్టర్ బాంబులను రూపొందించారు. ఫోర్డో అణు కేంద్రం భూగర్భంలో 300 అడుగుల కింద ఉంది. సంప్రదాయ బాంబులు ఈ అణు కేంద్రాన్ని కనీసం టచ్ కూడా చేయలేవు. ఫోర్డో అణు స్థావరంపై దాడి చేయాలంటే రాతి పొరలను చీల్చుకుంటూ వెళ్లే ఆయుధం అవసరం. ఆ పని చేయగల బాంబు మాత్రం బంకర్ బస్టరే. ఆ బాంబులను కూడా ఏ ఫైటర్ జెట్ పడితే ఆ ఫైటర్ మోసుకెళ్లలేదు. బంకర్ బస్టర్ బాంబును GBU-57 అని పిలుస్తారు. అమెరికా వైమానిక దళం కోసం బోయింగ్ సంస్థ ఈ ఆయుధాన్ని తయారు చేసింది. బంకర్ బస్టర్ బాంబు పొడవు 6 మీటర్లు ఉంటుంది. దీని బరువు 13,600 కేజీలు ఉంటుంది. ఈ బాంబును అమెరికా తయారు చేసి పెట్టుకుందన్న మాటే కానీ దీన్ని యుద్ధంలో ఇంతవరకు ఉపయోగించలేదు. ఒకవేళ బంకర్ బస్టర్ బాంబుతో దాడి చేస్తే పిన్ పాయింట్ ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ధ్వంసం చేస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ భారీ బాంబులను కేవలం అమెరికన్ బాంబర్ విమానం మాత్రమే మోసుకెళ్లగలదు. ఈ విమానాన్ని B-2 స్టెల్త్ బాంబర్ అంటారు. B-2 బాంబర్ 2 బంకర్ బస్టర్ బాంబులను మోసుకెళ్లగలదు.
ఒకవేళ ఫోర్డో అణుస్థావరాన్ని అమెరికా ధ్వంసం చేయాలనుకుంటే ఎలా చేస్తుంది? ఒకవేళ ఫోర్డో అణుస్థావరాన్ని ధ్వంసం చేయడానికి అవసరమైతే బహుళ దాడులను అమెరికా చేయవచ్చు. ఒక B-2 బాంబర్ లేదంటే అంతకంటే ఎక్కువ విమానాలతో బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేయవచ్చు. లక్ష్యాన్ని ధ్వంసమయ్యే వరకు బాంబర్లతో దాడులు చేసే అవకాశం ఉంది. అయితే బంకర్ బస్టర్ లాంటి శక్తివంతమైన బాంబులతో దాడి చేసిన ఫోర్డో అణుస్థావరం ఖచ్చితంగా ధ్వంసమవుతుందన్న గ్యారంటీ కూడా లేదు. ఇవన్నీ కేవలం ప్రస్తుతానికి సైద్ధాంతికం మాత్రమే. ఫోర్డో లాంటి భారీ భూగర్భ స్థావరాన్ని ధ్వంసం చేసేందుకు ఇప్పటివరకు అమెరికా ఎలాంటి ఆపరేషన్లను చేపట్టలేదు. బహుశా ఇజ్రాయెల్ ప్లాన్ కూడా వర్కౌట్ అవుతుందని చెప్పలేం. ఈ విషయం ట్రంప్కి బాగా తెలుసు. ఫోర్డో అణుస్థావరాన్ని గ్యారంటీగా బంకర్ బస్టర్ బాంబ్ ధ్వంసం చేస్తుందంటేనే అమెరికా దాడి చేస్తుందని ట్రంప్ తేల్చి చెప్పారు. అమెరికా రక్షణ శాఖ అధికారులు బంకర్ బస్టర్ బాంబు సామర్థ్యాలపై ట్రంప్కు వివరించినట్టు నివేదికలు చెబుతున్నాయి. కానీ వారి వివరణలతో ట్రంప్ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఫోర్డో అణుస్థావరంపై బంకర్ బస్టర్ దాడికి ట్రంప్ అంగీకరించలేదు. దీన్ని బట్టి ఫోర్డో ధ్వంసం అన్నది అంత ఈజీ కాదని తెలుస్తోంది. బాంబు సామర్థ్యం, ఫోర్డో విధ్వంసం ఇక్కడ మ్యాటర్ కాదు. ఎందుకంటే ఫోర్డోపై దాడి చేయడానికి B-2 స్టెల్త్ బాంబర్ విమానాలు వెళ్తే యుద్ధంలోకి అమెరికా నేరుగా జోక్యం చేసుకున్నట్టు అవుతుంది. దీంతో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మరో మలుపు తిరగడం ఖాయం. ఇప్పటికే అమెరికాకు తెహ్రాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ 2 రోజుల క్రితం అమెరికాను హెచ్చరించాడు. ప్రాంతీయ రాజకీయాల గురించి అమెరికాకు బాగా తెలుసన్నాడు ఖమేనీ. ఈ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుంటే విధ్వంసం చవిచూడాల్సి వస్తుందని ఖమేనీ వార్నింగ్ ఇచ్చాడు. యుద్ధంలోకి ఎంట్రీ ఇస్తే అగ్రరాజ్యాన్ని వదిలేది లేదు, కబడ్దారని ఖమేనీ హెచ్చరించాడు. దీంతో ఇప్పుడు ట్రంప్ సెకండ్ ఆప్షన్ వైపు మొగ్గు చూపుతున్నాడు. చర్చలకు రాకపోతే దాడులు తప్పవని ట్రంప్ హెచ్చరిస్తున్నాడు. దౌత్యం కోసం ట్రంప్ తలుపులు తెరిచాడు. తాజాగా ఇరాన్ చర్చలను కోరుకుంటున్నట్లు ట్రంప్ తెలిపాడు. ఇరాన్ ప్రతినిధులను వైట్ హౌస్ కు రావాలని కోరినట్టు అమెరికా అధ్యక్షుడు వెల్లడించాడు. అయితే ట్రంప్ చెప్పిన చర్చలపై ఇరాన్ మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ ట్రంప్ మాత్రం చర్చలకు ఆహ్వానిస్తున్నాడు. ఈ చర్చలు జరుగుతాయో లేదో కానీ ఫోర్డో అణుస్థావరం భవిష్యత్తుపై మాత్రం నీలినీడలు కమ్ముకున్నాయి.